ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ జూపల్లి టన్నెల్ దగ్గరే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎంఓకు చేరవేస్తున్నారు. కొన్ని గంటల్లో భారత సైనికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 8 మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘటనా స్థలిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఆరా తీసినట్లు సమాచారం. అన్ని విధాలా సహాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టన్నెల్లో 8 మంది కుక్కుపోయారని అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నామని చెప్పారు. ఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడామన్నారు. బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ప్రకంపనలు వచ్చినట్లు చెప్పారు. టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయినట్టు కనిపిస్తోందని చెప్పారు. టన్నెల్ ప్రమాదంలో 2 అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు, 6 జయప్రకాష్ అసోసియేషన్స్ ఉద్యోగులు ఉన్నారని తెలియజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగానే ఈ టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ పనులలో 3 మీటర్ల వద్ద పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ల వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్ఎల్బీసీ పనులను అధికారులు 4 రోజుల క్రితం ప్రారంభించారు. దాదాపు 50 మంది కార్మికులు సొరంగం పనులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే టన్నెల్ పై భాగంలో 3 మీటర్లు పడిపోయింది. దీంతో 7 కార్మికులు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులు వెళ్లాలని ఆదేశించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనుల్లో ప్రమాదానికి కారణం నీళ్లు మట్టి సొరంగంలోకి రావడంతోనే జరిగిందని అంతకుముందు మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రస్తుతానికి సొరంగంలో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చారని, మరింత సమాచారం అందాల్సి ఉందని చెప్పారు. ఇక ఇదే అంశంపై డైరెక్ట్ తీసుకోవాలా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడవగట్టు కాల్వ ప్రమాద స్థలికి మంత్రులు చేరుకున్నారు. ప్రమాద సంఘటన తెలియగానే ప్రత్యేక హెలికాప్టర్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మరియు ఇతర అధికారులు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. అయితే పరిస్థితిని పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రులు కూడా పూర్తి స్థాయి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడా పూర్తి స్థాయి సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే 8 మంది టన్నల్లోనే ఉండిపోవడంతో ఏదైతే ఆర్మీని కూడా రప్పించేందుకు ఏదైతే ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టింది, ఈ రాత్రికి ఆర్మీ ఎస్ఎల్బీసీ సెంటర్ వద్ద చేరుకున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ తో పాటు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా అక్కడే ఉండి ఏదైతే పనులు పర్యవేక్షిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఏదైతే గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హైదరాబాద్ కూడా తరలించారు. వారి ఆరోగ్య స్థితిపై కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఈ సంఘటనపై సీఎం కూడా పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఈ సంఘటన పట్ల ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏదైతే సహాయ చర్యల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో 8 మందిని టన్నెల్ నుంచి బయటికి రప్పించేందుకు ఏదైతే సహాయక చర్య చేపట్టాలని కూడా ఆదేశించారో, మరోవైపు ఏదైతే వారికి అంటే ఎటువంటి టన్నెల్లో ఉన్న వారికి కూడా పూర్తి స్థాయి ఆక్సిజన్ అందించేందుకు కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సొరంగం లోపల చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందితో పాటు రెస్క్యూ టీంలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సహాయ చర్యలు అయితే ముమ్మరంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు టన్నెల్ వద్ద పరిస్థితి మాత్రం ఏదైతే దేశానికి సంబంధించిన ఆర్మీ కూడా మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకొని సహాయ చర్యలు అయితే టన్నెల్లోకి సంబంధించి సహాయ చర్యలు కూడా చర్యలో పాల్గొనేందుకు కూడా వారు వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే 8 మంది టన్నెల్లో చిక్కుపోవడంపై వారి ఆరోగ్యంపై కూడా వారి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే టన్నెల్ లోపల ఆక్సిజన్ వాళ్లకు అంటే ఆక్సిజన్ అందుతుందా, ఆక్సిజన్ అందలేని పరిస్థితిలో ఉందా అని పూర్తి స్థాయి అయితే అధికారులు ఇప్పటికీ ఏం చెప్పలేకపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే ఇంకా సహాయ చర్య చేపట్టిన తర్వాతనే పూర్తి స్థాయి సమాచారం అందిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రులు ఏదైతే దీనిపై కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం ముఖ్యమంత్రి తనకు కూడా తెలియజేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. So